ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల ఫలితాలపై నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. చిట్చాట్లో భాగంగా సరితూగే అభ్యర్థులు లేకే రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషణ. కొన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు. కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు. ఓడి మళ్లీ పోటీ చేయడం బీజేపీ కలిసి వచ్చింది. రాజధానిపై నా మార్కు మూసీ ప్రాజెక్టు మొదలుపెట్టిన 3 ఏళ్లలోనే పూర్తి చేస్తాం. 4 ఏజెన్సీలతో ప్రాజెక్టు పనులు చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళు అనుభవిస్తారు. ఈవీఎంలతో అక్రమాలకు అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్లా రాజీ పడను. ఏపీతో పంపకాల్లో చట్ట ప్రకారం వ్యవహరిస్తా. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ ఇష్టాగోష్ఠి. సో నిజంగానే రాజీ పడతలేడు, ఎక్కడైనా కూడా రాజీ పడతలేరు. కానీ ప్రజలు కూడా సమయం ఇస్తలేరు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు మొన్న నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది కదా. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయింది. కేంద్రం బాధ్యత తీసుకోవాలా, ఎగ్జామ్ రద్దు చేయాలా. దానికోసం ఉద్యమాలు ఎవరు చేస్తున్నాడు? కేటీఆర్ చేస్తున్నాడు.